ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి ముఖ్యంగా ఆగస్టు 20, 21, 22, 23వ తేదీల్లో కన్య రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల మీ జీవితం అనేది తలకిందులు కాబోతోంది. కనుక ఫోన్ కాల్ వల్ల మీరు ఎలాంటి సంఘటనలు మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. అలాగే వీరి గోచార నిత్య ఫలితాలు, అలాగే వీరు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కన్య రాశి గురించి చూసుకుంటే మరీ ముఖ్యంగా కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. అంతేకాకుండా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క మనస్తత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకి ముఖ్యంగా ఈ రాశికి అధిపతి గురించి మనం ఇందాకే చూసుకున్నాం. ఈ రాశి వారికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎవరికి కూడా తల వంచరు. అయితే కన్య రాశి వారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు. ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. అయితే ఈ రాశి వారి వ్యక్తులు రాజకీయ నాయకులు ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరు న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలను అలవాటు పడి ఉంటారు. ఏ విషయంలోనైనా సరే ముందడుగు వేసి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ అయితే చేసుకుంటారు ఈ యొక్క కన్య రాశి వారు. ఎటువంటి సమస్యలకైనా వనమూలికలతో వైద్యం అయితే చేయబడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు కన్య రాశి వారికి. మరీ ముఖ్యంగా వీరికి ఆత్మాభిమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ని బాగా కలిగి ఉంటారు కన్య రాశి వారు. ఇకపోతే ఈ రాశి వారికి అభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే చాలా గొప్పగా జీవించాలన్న కోరిక చాలా బలంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఓటమిని ఎక్స్పెక్ట్ చెయ్యరు. అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ఈ రాశి వారు ఎనర్జెటిక్గా ఉంటారు. ఎప్పుడూ కూడా విజయ పథంలో నడవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ కన్య రాశి వారు ఎంత ఉన్నత స్థితికి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిలో ఎక్కువగా నిరంతరం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి క్షణం కూడా కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు. అయితే ఈ రాశి వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి కష్టం విలువ అయితే చాలా తెలుసు. ఎందుకంటే చిన్న వయసు నుండే వీరికి కష్టపడే తత్వాన్ని వీరు చాలా చూసి నేర్చుకున్నారు. అలాగే కష్టపడ్డారు కూడా. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఇస్తారు. ఆర్థిక విషయాల్లో పేరు సంపాదిస్తారు. వీరు చేసిన దాన ధర్మాలు, మంచి పనులకు ప్రచారం చేస్తూ కఠినమైన స్వభావం కలవారని కూడా ముద్రపడుతుంది. ఎవరైనా వ్యక్తులు ఈ రాశి వారిని భయపెట్టినా లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పాలి. అంటే వీరు చాలా ధైర్యవంతులు. ఎవరు భయపెట్టినా కూడా వీరు అసలు దేనికి భయపడరు. దేనినైనా సాధించగలం మేము అనే పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది కన్య రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఎవరిని చూసినా కూడా వీరు అసలు భయపడరు. ఎందుకంటే ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పెద్దల పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటారు. అందుకే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఈ యొక్క కన్య రాశి వారు. అలాగే తాము నమ్మిన విషయాలను ఇతరులకు నమ్మకపోయినా సరే మీరు అసలు ఏ మాత్రం కేర్ చెయ్యరు. అలాగే ఈ రాశి వారికి వ్యక్తులు ఫిర్యాదు చేసిన 100% అయితే నిజమైతే అవుతూ ఉంటాయి. వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వల్ల ఎక్కువగా మోసపోవడానికైతే వీరికి అవకాశం అయితే ఉంటుంది.
వీరు మొదటి నుండే కష్టపడే తత్వాన్ని కలిగి ఉండేవారు కాబట్టి సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి అడుగులైతే ముందుకు వేస్తూ ఉంటారు. దీనివల్ల వీరికి ఆర్థిక లాభాలైతే చాలా ఉంటాయి. ఎందుకంటే వీరి ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వీరు త్వరగా నిర్ణయాలు అయితే తీసుకోరు. 1కి 10 సార్లు ఆలోచించి ఏది కరెక్ట్, ఏది చేస్తే మనకు బాగుంటుంది అనేది వీరి పూర్తి తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి మంచి లాభాలు అనేవి ఈ యొక్క కన్య రాశి వారికి ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎంతటి పనునైనా సాధించగల విశ్వాసం అయితే వీరి సొంతం అని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగం పట్ల, వీరి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ యొక్క కన్య రాశి వారికి అయితే బాగా అయితే మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కుల్లో అయితే ఎదురవుతాయి. సొంత ఊరిలో వీరు వదిలివేసిన బాధ్యతలు వీరి తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల సమస్యలు కూడా కొన్ని ఎదురయ్యే అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, అల్పాలను శ్రమించుట తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి అయితే ఈ యొక్క రాశి వారు సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అయితే అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులకు దూరం అయితే చేసుకుంటారు. తమ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు ఈ యొక్క కన్య రాశి వారు తట్టుకోలేరని చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయం, అధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు కావాలని ఎప్పుడు కూడా ఆశిస్తూ శ్రమిస్తూనే ఉంటారు ఈ రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి తల్లి పట్ల కానీ, కుటుంబం పట్ల కానీ, చిన్న వాళ్ళ పట్ల కానీ బాధ్యతగా ఉంటారు. కుటుంబంలో వాళ్ళ మాటే తుది, కానీ ఆ పాయింట్లో మాత్రం వీళ్ళు చాలా ఎక్కువగా అవకాశాలు వేరే వాళ్ళకి ఇవ్వకుండా వీరే అన్ని విషయాలు నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటారు. కానీ అర్థం చేసుకోగలిగే యొక్క వ్యక్తిత్వం అనేది తక్కువగా ఉంటారు కన్యరాశి వారిని అని చెప్పుకోవచ్చు. ఇంత గొప్ప లక్షణాలు ఉన్నాయి కన్యరాశి వారికి. అయితే ఈ ఆగస్టు 20, 21, 22వ తేదీలో ఈ యొక్క కన్యరాశి వారికి ఖచ్చితంగా మీ మనసు ఒక చోట స్థిరంగా అసలు ఉండదండి. చాలా విషయాలు తలకిందులుగా అవుతూ ఉంటుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై పశ్చాత్తాపం, ఒక తలనొప్పి లాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇదంతా మీలో ఒక బుద్ధిని కఠినంగా మార్చే మార్గం అయితే అవుతుంది. ఆలోచనలు ఎక్కువైతే ఆలస్యం కాని నిర్ణయాలు తీసుకోగలరు. అయితే ఈరోజు ఎవరికి దూరంగా ఉండకుండా మీరు అసలు ఈయన ఎవరికి దూరంగా ఉండడా అని కూడా అనిపించుకుంటారు. ఉండాలని కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా లోపల ఏదో ఒక కొత్త ధైర్యం అయితే పుట్టుకు వస్తుంది. అయితే ఈ 4 రోజుల్లో ఆధ్యాత్మికత వైపు మలుపు తిప్పే రోజు కాబట్టి ఈ రాశి వారికి అంతా మంచి జరగబోతుంది. మరి ముఖ్యంగా వారికి పూర్తిగా పరీక్ష రోజులు ఇవి అని చెప్పుకోవచ్చు. చిన్న పనిలో కూడా కొంత ఆటంకం అనేది ఏర్పడుతుంది. స్నేహితులు సహకరించకపోవచ్చు. కుటుంబ సభ్యులు కూడా అర్థం కాని వారిగా అనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరో ఎప్పుడో చేసిన మాటలు గుండెల్లో మళ్ళీ మీకు తిరిగి వస్తాయన్నమాట. అంటే మీరు చూసుకుంటూ ఉంటారు, ఒక ఫోన్లో వస్తున్న కొన్ని వార్తలు అయితే భయంకరంగా మీకు పడిపోతూ ఉంటాయి. ఇక ఈ కన్య రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల ఒక భయంకరమైన సంఘటనలు అయితే రాబోతున్నాయి. కానీ అదంతా ఒక్కరోజు మాత్రమేనండి. మీకు ఇలాంటి పనులన్నీ వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు చాలా మందితో మీరు మాటలు కూడా మనసుని, శరీరాన్ని విశ్రాంతి ఇవ్వడం అనేది చాలా అవసరం. కనుక ఈ ఒక కన్య రాశి వారు శత్రువుల వల్ల కొన్ని హానికరమైన పనులు అనేవి మీకు జరుగుతాయి. అంటే ఒక ఫోన్ కాల్ వల్ల కొన్ని సంఘటనలు అనేవి జరుగుతాయి. కొన్ని మీరు ఆందోళనకి గురి అవుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి కనుక, ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఫోన్ కాల్ వల్ల ఖచ్చితంగా మీరు షాక్ అవుతూ ఉంటారు. వారు కొన్ని ఊహించిన సంఘటనలు ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు చెబుతూ ఉంటారు. అంటే మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఇలా ఫోన్ చేసి కొన్ని సంఘటనలు అయితే మీకు రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ కన్య రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ 4 రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్య రాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్తను పాటిస్తూ ఉంటారు ప్రతిసారి. కానీ ఈ 4 రోజుల్లో మాత్రం మీరు ఏ గొడవలకి, మరీ ముఖ్యంగా ఏ వాగ్వాదాలకి, ఎలాంటి మాట దురుసుతనం అనేది కూడా చూపించకుండా చాలా స్మూత్గా పక్కవారితో కూడా చాలా ఈజీగా మెసలుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. లేదంటే లేనిపోని అపార్థాలు, రోడ్డు మీదకి వెళ్ళేవి కూడా మీ ఇంట్లోకి వస్తాయి. మరీ ముఖ్యంగా మీ పక్క నుంచి వెళ్తుంది కూడా మీ నెత్తి మీద వచ్చి పడుతుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి 4 రోజుల్లో మీరు ఎవరి జోలికి వెళ్లకుండా, మరీ ముఖ్యంగా ఎవరి వాదనల్లో కూడా మీరు తల దూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. అప్పుడు కన్య రాశి వారికి జరిగే ఆటంకాలు అనేవి జరగకుండా మీకు అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, కన్య రాశి వారు ఆగస్టు 20, 21, 22, 23 తేదీల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, మరీ ముఖ్యంగా వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే వీరు ఎలాంటి పరిహారాలు కూడా పాటించాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.